బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని వెల్లడించింది. థాయిలాండ్కు ఉత్తరం వైపున మరో సర్క్యులేషన్ ఏర్పడిందని చెప్పింది. ఈ రెండు సర్క్యులేషన్లు అల్పపీడనానికి దారితీస్తాయని అంచనా వేసింది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఈ నెల 23 నుంచి పశ్చిమ రాజస్థాన్, కచ్ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి బికనీర్, గుణ, మాండ్ల, రాజ్నంద్, గోపాల్పూర్ ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. తూర్పు పశ్చిమ ఫియర్ జోన్తో అనుసంధానమయ్యి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంటుంది. మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర థాయిలాండ్ పరిసర ప్రాంతాలపై ఏర్పడి మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంటుంది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈ నెల 23 నాటికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో 29 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, అలాగే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు 29 జిల్లాలకు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే పంట నష్టం అంటే పంటకు సంబంధించి అకాల వర్షాల వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ యామిని. తెలంగాణ వ్యాప్తంగా 29 జిల్లాలో ఇప్పటికే
అలర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ జిల్లాలో చూసినట్లయితే ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి తో పాటు ఉమ్మడి జిల్లాలతో పాటు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు ఆనుకొని ఉన్నటువంటి కర్నూలు సంబంధించిన జిల్లాకు కూడా పెద్ద ఎత్తున వర్షపాతం ఉన్నట్టు నమోదు చేయడం జరిగింది. ఈ మెట్ట పంటలైనటువంటి పత్తి సంబంధించినటువంటి సాగు చేసుకునే రైతులకు ఇప్పటికే గతంలో కురిసినటువంటి వర్షాల బారిన పడినటువంటి నీరు సిచ్చుపడి ఇప్పటికే పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఈ వర్షాలు గినక ఒక 3 రోజులు కంటిన్యూ అయినట్లయితే పూర్తి స్థాయిలో నేలమట్టమైన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఆమె. ఈ పంట నష్టానికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాలో సంబంధించిన అగ్రికల్చర్స్ అధికారులు కూడా ఇప్పటికే పంట నష్టము సంబంధించిన వివరాలు కూడా ప్రభుత్వానికి నివేదిక సంబంధించారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా 29 జిల్లాలోని ఒకసారిగా వర్షపాతం పెద్ద ఎత్తున నమోదు అవుతుందనేది కూడా సంబంధించినటువంటి శాఖ వారు వివరాలు పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ పంట నష్టానికి సంబంధించినట్టు గతంలో కురిసిన వర్షాలకే పూర్తి స్థాయిలోని సంబంధించిన పంటలు కానీ సంబంధించిన మెట్ట పంటలు కాకపోతే పత్తికి సంబంధించిన నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడున్న వర్షపాతానికి సంబంధించిన 3 రోజులు కురిచినట్లయితే 29 జిల్లాలో పూర్తిగా సంబంధించినటువంటి మెట్ట పంటలకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది యామిని. ఈ పరిస్థితిని కొనసాగినట్లయితే సంబంధించిన పూర్తి స్థాయి రైతులు 29 జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కూడా 29 జిల్లాలో ఉన్నారు. నాగర్ కర్నూలు కానీ సంబంధించిన శ్రీశైలం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు కూడా ఇక్కడికి ఈ వర్షపాతం ఎక్కువ నమోదయ్యే పరిస్థితి ఉంది. మెట్ట పంట మీద ఆధారపడ్డ ఈ 29 జిల్లాల్లో ఇప్పటికే నష్టము వాటిల్లిందనేది అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక ఇదే విషయానికి సంబంధించి అటు ఏపీ నుంచి కూడా వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి, ఏపీలో చెదురుమదురు వర్షాలు పడి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పంటలకు ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ బ్రాహ్మణి. ప్రధానంగా విశాఖతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల మొత్తానికి కూడా మరో భారీ ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. ప్రధానంగా బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పటికే హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని కూడా మొత్తం ఇప్పటికే కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది థాయిలాండ్ కు ఉత్తరం వైపున మరో సర్క్యులేషన్ కూడా ఏర్పడిందని కూడా ఇప్పటికే కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ 2 సర్క్యులేషన్లు అల్పపీడనానికి దారితీస్తాయని కూడా అంచనా వేసే పరిస్థితి కూడా ఉంది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అంటే దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు రేపు ఎల్లుండి కూడా ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంతేకాకుండా ఉరుములతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు అమరావతి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం వెల్లడిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రలో చూసుకున్నట్టయితే మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎన్టీఆర్, ఏలూరు, అదేవిధంగా పల్నాడు, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాలో తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అయితే ఇది కదిలే దిశను బట్టి ఆ యొక్క అంచనా వేసే అవకాశం కూడా మరో 2 రోజుల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వ్యవసాయానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు రైతులందరూ కూడా వ్యవసాయానికి సంబంధించి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నై ఉన్నారు. అయితే రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కూడా మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడమే కాకుండా పూర్తి స్థాయిలో తమ పంటలు కూడా పాడైపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే అధికారులు కూడా పంట నష్టాలపై ఒక అంచనా కూడా వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావంగా కూడా మొత్తం రుతుపవన ద్రోణి అయితే మాత్రం పూర్తిగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.
బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలపైన ఉన్న ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఈ రోజు అంటే ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మధ్య ట్రోపో ఆవరణ వరకు విస్తరించి దీని ప్రభావంతో పూర్తి స్థాయిలో రేపటి నుంచి మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు కొన్ని ఉత్తరాంధ్రతో పాటు ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలో కూడా కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి కూడా ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా వర్ష ప్రభావం అయితే కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుందని చెప్పాలి. ఇటు శ్రీకాకుళం జిల్లా అదే కాకుండా అల్లూరు జిల్లా మన్యం ప్రాంతం ఏదైతే ఉందో చింతపల్లి కానీ ఇటు జీకే వీధి మండలంలో కూడా భారీ వర్షాలు కూడా నిన్నటి నుంచి కూడా పడుతున్నాయి. అయితే ఇది మొత్తం 23వ తారీఖు వాయువు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది బ్రాహ్మణి. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.